జీవునికి ఈశ్వరునికి భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయములో వివరించబడింది. భగవంతుడు క్షేత్రజ్ఞుడు, అంటే ఎరుక కలవాడు. జీవుడు కూడా అంతే. కాని జీవుడు తన దేహము గురించే ఎరుక కలిగి ఉండగా, భగవంతుడు అన్ని దేహాల గురించి ఎరిగి ఉంటాడు. అతడు ప్రతి జీవుని ఈ చక్రము నిరంతరము పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రకృతి నిత్యమైనది, అది మిథ్య కాదు. భగవంతుడు దీనిని నా ప్రకృతి అని అన్నాడు. ఈ భౌతిక ప్రకృతి భగవంతుని నుండి వేరుగా ఉన్న శక్తి. అదేవిధంగా జీవులు కూడా భగవచ్ఛక్తి స్వరూపులే. వారు భగవానుని నుండి వేరుగా లేకుండా శాశ్వతముగా సంబంధము కలిగి ఉన్నారు. కనుక భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నాయి. ఇవన్నీ నిత్యమైనవి. కాని మిగిలిన అంశయైన కర్మ మాత్రము నిత్యమైనది కాదు. కర్మఫలము నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చును. కర్మఫలాలను మనము అనంతకాలముగా అనుభవిస్తున్నాము. కాని మన కర్మఫలాలను మనం మార్చుకోగలము. ఈ మార్పు మన జ్ఞాన పరిపూర్ణతపై ఆధారపడి ఉంటుంది. మనము నానారకాల కర్మలలో నెలకొని ఉంటాము. అయినా ఈ సమస్త కార్యాల చర్యప్రతిచర్యల నుండి బయటపడడానికి ఏ రకమైన కార్యాలను చేపట్టాలో నిస్సందేహంగా మనకు తెలియదు. కాని అది కూడా భగవద్గీతలో వివరించబడింది. ఈశ్వరుని, భగవానుని స్థితి పరమచైతన్య స్థితి. భగవదంశలైనందున జీవులు కూడా చైతన్య స్వరూపులే. జీవుడు, ప్రకృతి ఇద్దరు కూడా ప్రకృతిగా, అంటే భగవచ్ఛక్తిగా వివరించబడ్డారు. కాని ఈ రెండింటిలో ఒకడైన జీవుడు చైతన్య స్వరూపుడు, ఇంకొక ప్రకృతి చైతన్య రహితమైనది. ఇదే వీటి మధ్య భేదము. అందుకే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే జీవుడు భగవంతునికి ఉన్నట్టి చైతన్యమును కలిగి ఉన్నాడు. అయినా భగవంతునిది పరమ చైతన్యము. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడేనని ఎవ్వరూ చెప్పుకోకూడదు. జీవుడు పరిపూర్ణత్వములోని ఏ స్థితిలోనైనా వరమ చైతన్య స్వరూపుడు కాలేడు. అతడు ఆ విధంగా కాగలడని పలికే సిద్ధాంతము తప్పుదారి పట్టించే సిద్ధాంతమే అవుతుంది. అతడు చైతన్య స్వరూపుడే అయినా పూర్ణ చైతన్యుడు లేదా పరమ చైతన్య స్వరూపుడు కాడు.